మార్నింగ్. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. మొట్టమొదటిగా అవర్ గ్రేట్ లీడర్, భారతదేశంలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో వెస్టేజ్ అనే ప్రభంజనాన్ని నలుమూలల విస్తరిస్తున్నటువంటి అవర్ గ్రేట్ లీడర్ అవర్ ఎండి మిస్టర్ బాలి గారికి ముందుగా నా పాదవందనాలు తెలియజేస్తున్నాను. జస్ట్ హాఫ్ అన్ అవర్ టైం అంత మించలేదు, ఎందుకంటే ఇంకా అతిరథ మహారాజులు చాలా మంది ఉన్నారు. ఓకే, జస్ట్ హాఫ్ అన్ అవర్లో నాది కంప్లీట్ చేస్తాను నేను. నా పేరు సుధాకర్, మాది రాజమండ్రి. నెట్వర్క్ మార్కెటింగ్ 18 సంవత్సరాల వయసులో స్టార్ట్ చేశాను నేను. కాకపోతే అది ప్రొడక్ట్ బేస్ కాదు, ఒక ఫైనాన్స్ కంపెనీతో నా జర్నీ స్టార్ట్ అయింది. దాదాపుగా ఒక 15 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఫైనాన్స్ కంపెనీలో సడన్ గా కంపెనీ ఆగిపోయి చాలా స్ట్రగుల్స్ అని ఫేస్ చేసి ఇంకా అసలు నెట్వర్క్ వైపు వెళ్ళకూడదు, ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఆలోచిస్తున్నప్పుడు మళ్ళీ వెస్టేజ్ అనే కంపెనీ రావడం జరిగింది. నిజంగా వెస్టేజ్ వచ్చింది ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే నేను అసలు ప్లాన్ కానీ ప్రొడక్ట్ కానీ నేనేమి వినలేదు. ఎందుకంటే ఇలాంటివి చాలా చూసాం, గతంలో చాలా తిరిగాం, 15 సంవత్సరాలు పనిచేసాం. నెట్వర్క్ అంతా ఇలాగే ఉంటది, మనకి ఎందుకులే ఈ రిస్క్, ఆల్రెడీ రిస్క్ ఫేస్ చేసాం కాబట్టి ఈ రిస్క్ ఇంకా మనకు వద్దు అనేది నేను క్విట్ చేయడం జరిగింది. కానీ చాలా దూరం నుంచి వచ్చి వాళ్ళు చెప్పారనే ఉద్దేశంతో కొన్ని ప్రొడక్ట్స్ నేను తీసుకోవడం జరిగింది. ఈ 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో డబ్బులు అయితే వచ్చినాయి, కానీ దాంతో పాటు ఒక ప్రాబ్లం కూడా నాకు అరైజ్ అయింది, అది బ్యాక్ పెయిన్ అనేది. వెస్టేజ్ లో వాళ్ళు ఏం చెప్పారంటే గ్లూకోజ్మెంట్ కాల్షియం వాడితే బ్యాక్ పెయిన్ మీకు రిలీఫ్ వస్తుంది, మీరు ఏం వర్క్ స్టార్ట్ చేయదు కానీ ముందు వాడమంటే ఆ ప్రొడక్ట్స్ వాడటం మొదలుపెట్టి కొన్ని రోజులకి చాలా రిలీఫ్ అనేది రావడం జరిగింది. అప్పుడు వెస్టేజ్ ఏంటి, ప్రొడక్ట్ ఏంటి, ప్లాన్ ఏంటి తెలుసుకుని బిజినెస్ స్టార్ట్ చేసాం. ఒక 4 to 5 months కంప్లీట్ అయ్యేటప్పటికి స్టార్ లెవెల్కి వచ్చాను 2016లో. అప్పుడు నా అప్లయన్స్ మమ్మల్ని వదిలేసి ఒక బైండరీ కంపెనీకి వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే వెస్టేజ్ వద్దు, వెస్టేజ్ వేస్ట్, బైండరీ అయితే చాలా బాగుంటుంది, మీరు వస్తారా రాదని చాలా బలవంతం చేస్తే మేము కూడా వెళ్ళాం. ఎందుకంటే 15 సంవత్సరాల వాళ్ళ రిలేషన్తో అక్కడ ఒక 1 year పనిచేసినట్టు నాకు అర్థమైపోయింది, బైండరీ అనేది నిలబడదు, బైండరీ అనేది ఉండదు, అసలు ఇందులో ఈ సిస్టమ్ కరెక్ట్ కాదు, వెస్టేజ్ ద బెస్ట్ అని ఆల్రెడీ చేస్తున్నాం. కాబట్టి మళ్ళీ వెస్టేజ్ వచ్చి ప్రీవియస్ మిస్టర్ మహేష్ డాగల్ దగ్గర డైరెక్ట్ గా జాయిన్ అవడం జరిగింది. అక్కడ డైమండ్ డైరెక్టర్ అయ్యాను. ఆయన కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, ఎందుకంటే తెలుసు కదా మీ అందరికి, కంపెనీ స్టార్ట్ చేసుకున్నారు. కానీ ఈ సిస్టమ్ లో అప్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఎవరో ఒకరి దగ్గర మనం కనెక్ట్ అయితే మనం బాగుంటుందనే ఉద్దేశంతో సుధాకర్ గారు ప్రీవియస్ గా నాకు తెలుసు కాబట్టి ఆయన నేను కలిసి స్టార్ట్ చేసాం. నా డ్రీమ్ ఏంటంటే 2021కి ఒక ప్రీమియం ఎస్యూవి కార్ తీసుకోవాలి, 2023 5 lakhs ఇన్కమ్ ఒక లగ్జరీ కార్ తీసుకోవాలి, నా డ్రీమ్ తో పనిచేస్తున్నాను నేను. యాక్చువల్ గా ఏ మనిషి అయినా జీవితంలో మన భారతదేశంలో చాలా కేటగిరీ పీపుల్స్ ఉన్నారు, లోయర్ క్లాస్, మిడిల్ క్లాస్ అండ్ రిచ్ క్లాస్. మీ అందరూ తెలుసు ఈ 3 కేటగిరీ ప్రజలు మార్కెట్ లో ఉన్నారు. కానీ రిచ్ అయ్యే వాళ్ళు రిచ్ అవుతూనే ఉన్నారు ఎప్పుడు కూడా, అంతేనండి. రోజు చూస్తున్నాం మన పేపర్లో ముఖేష్ అంబానీ 1,00,000 కోట్లు సంపాదించాడు, ఇంకొకడు 1,00,000 కోట్లు సంపాదించాడు అని చెప్తున్నారు. కానీ లోయర్ క్లాస్ వాళ్ళు సంపాదించారని ఏ పేపర్లోనే వస్తుందా? కానీ ఈ భారతదేశం కాదు, ఈ ప్రపంచంలో ఒక మిడిల్ క్లాస్, ఒక లోయర్ క్లాస్ రిచ్ అయ్యే అవకాశం ఒకే ఒక దాంట్లో ఉంది, అదే డైరెక్ట్ సెల్లింగ్, నో డౌట్. ఎందుకంటే అది ఏదో నేనేదో చెప్పేసింది కాదు. ఫారెన్ లో డైరెక్ట్ సెల్లింగ్ చూస్తే చాలా అద్భుతంగా చాలా మంది వ్యక్తులు జీరో నుంచి హీరో అయ్యారు. మార్కెట్ లో చాలా మంది వ్యక్తులు ఉన్నారు. మన ఇండియాలోనే 2 కోట్లు 3 కోట్లు తీసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తుంటే నెలకి 20 కోట్లు 30 కోట్లు. అసలు లైఫ్ స్టైల్ చూస్తేనే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఒక జీరో ఇన్వెస్ట్మెంట్ తో మన డ్రీమ్స్ ఇక్కడ ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఈ డైరెక్ట్ సెల్లింగ్. మరి నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే చాలా మందికి డైరెక్ట్ లెవర్స్ ఉన్నారు, డైరెక్ట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అసలు డైరెక్ట్ సెల్లింగ్ ఏంటి, నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటి, మనం ఏం చేయాలి అనేది నేను ఒక హాఫ్ అన్ అవర్ లో నా టాపిక్ ని కంప్లీట్ చేస్తాను. ఈ రోజు వరల్డ్ వైడ్ మనం చూస్తే డైరెక్ట్ సెల్లింగ్ ఎలా ఉందంటే, డైరెక్ట్ సెల్లింగ్ కి మేజర్ గా కావాల్సింది రా మెటీరియల్. ఏంటండి, ఎవరండి రా మెటీరియల్? పీపుల్. ఏంటండి డైరెక్ట్ సెల్లింగ్ కి ఎవరు రా మెటీరియల్? పీపుల్ ఇంపార్టెంట్. ఎసార్ నో? కానీ ఒక్కసారి డైరెక్ట్ సెల్లింగ్ గ్రాఫ్ చూస్తే ఇది ఓల్డ్ స్లైడ్, నెక్స్ట్ మీటింగ్ లో నేను చేంజ్ చేపిస్తాను.
యుఎస్ లో చూస్తే జనాభా ఎంతండి? 32 కోట్ల జనాభాకి 2,12,500 కోట్లు సుమారుగా బిజినెస్ జరుగుతుంది. ఎంత జనాభాకి? 32 కోట్ల జనాభా, జస్ట్ 32 కోట్లు. ఇమాజినేషన్ చేయండి ఒకసారి. నెక్స్ట్ ప్లేస్ చైనా. ఈ ప్రపంచం మొత్తంలో హైయెస్ట్ జనాభా ఉన్నది ఏంటండి? చైనా సెకండ్ ప్లేస్ లో ఉంది. 140 కోట్ల జనాభాకి 1,77,000 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది. అలా చెప్పుకుంటూ పోతే లాస్ట్ ఒక స్లైడ్ ఉంది చూడండి. ఇండియా జనాభా ఎంత సార్? 132 కోట్లు ఇండియా జనాభా. ఆ స్లైడ్ తయారయ్యేది 7,800 కోట్లు. ఇప్పుడు ఒక 20,000 కోట్లు, 15,000 కోట్లు టార్గెట్ అయ్యి ఉండొచ్చు ఇండియాలో. అంటే జనాభాలో సెకండ్ ప్లేస్ లో ఉన్నాం. డైరెక్ట్ సెల్లింగ్ లో చాలా వెనకబడిపోయి ఉన్నాం. ఇప్పుడు రా మెటీరియల్ ఏంటి డైరెక్ట్ సెల్లింగ్ కి? పీపుల్. ఆ పీపుల్స్ ఎక్కడ ఎక్కువ ఉన్నారు? చైనా తర్వాత. మరి చైనా సెకండ్ ప్లేస్ పోయింది, మనం వెళ్ళలేమా సెకండ్ థర్డ్ ప్లేస్ కి? అంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ రాబోయే రోజుల్లో ఇండియాలో ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మీరు ఇమాజినేషన్ చేసుకోండి. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఏముందని నేను నమ్ముతున్నాను అంటే, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో లైఫ్ ఉందండి. ఏముంది డైరెక్ట్ సెల్లింగ్ లో ఏముంది? లైఫ్ ఉంది, కెరియర్ ఉంది, అద్భుతమైన ఫ్యూచర్ ఉంది డైరెక్ట్ సెల్లింగ్ లో. ఈ రోజు ఇండియా వెనకబడిపోయింది. ఎందుకు వెనకబడిపోయిందో నేను సెకండ్ స్లైడ్ లో వస్తుంది, అది మీరు చూద్దరు. కానీ అంటే ప్రపంచ వ్యాప్తంగా డైరెక్ట్ సెల్లింగ్ చాలా అద్భుతంగా గ్రోత్ అవుతుందా అవట్లేదా? మాట్లాడలేదు ఎవరు. మరి ఇండియాలో చాలా వెనకబడి ఉన్నాం. ఇప్పుడే గ్రోత్ అనేది స్టార్ట్ అయింది ఇండియాలో. అసలు వాస్తవంగా చెప్పాలంటే ఒక అద్భుతమైన ఫేజ్ లో మనం ఉన్నాం. అదేంటో నెక్స్ట్ స్లైడ్ లో మనం చూస్తాం. నెక్స్ట్, ఈ డైరెక్ట్ సెల్లింగ్ గురించి వరల్డ్ వైడ్ లో చాలా మంది ప్రముఖులు గొప్పగా చెప్తున్నారు. అందులో మీ అందరూ తెలుసు, రాబర్ట్ క్రూయస్కి చాలా అద్భుతమైన బుక్స్ రాసి డైరెక్ట్ సెల్లింగ్ మీద. మార్కెట్ లో దొరికితే 150 రూపాయలు, 200 అండి. అవేంటండి ఆ బుక్స్? ఏంటండి? రిచ్ డాట్ పూర్ డాట్ తెలుసా మీ అందరికి? సార్ మీరు ఎన్నో ఖర్చు పెడతారు, ఒక 200 రూపాయలు, 300 రూపాయలు రిచ్ డాట్ పూర్ డాట్ బుక్ చదవండి అందరూ. మీరందరూ డైరెక్టర్స్, చిన్న లెవెల్స్ కాదు సార్. నెక్స్ట్, ఒక బిల్ గేట్స్ చెప్తున్నాడు, ఒక విలేకరు అడుగుతున్నాడు బిల్ గేట్స్ ని, మీ వ్యాపారం ఆగిపోయింది, మీరు జీరో అయిపోయారు, మీరు ఏం స్టార్ట్ చేస్తారు అప్పుడు అడిగితే ఆయన హ్యాపీగా చెప్తున్నాడు, నేను నెట్వర్క్ మార్కెటింగ్ స్టార్ట్ చేస్తానని చెప్తున్నాడు. అంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఎంత అద్భుతంగా ఉంది అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా మంది వ్యక్తులు తెలుసు. ఓకే, కాబట్టి మీరు ఒక అద్భుతమైన ప్రపంచంలోకి మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చినటువంటి మీ అప్లయన్స్ ఒకసారి జోరుగా క్లాప్స్ ఇద్దామా? నెక్స్ట్, అలాగే డొనాల్డ్ ట్రంప్, చాలా మంది వ్యక్తులు చాలా అద్భుతంగా చెప్తున్నారు. ఈ బిజినెస్ చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ ఇస్ మ్యాజిక్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇన్ ఇండియా. 2018-19కి వరల్డ్ వైడ్ 200 బిలియన్ చేస్తే ఇండియాలో జస్ట్ 2 బిలియన్స్ మాత్రమే జరిగిందండి బిజినెస్. ఎంతండి? 2 బిలియన్స్ మాత్రమే ఇండియాలో జరుగుతుంది. ఓకే, కానీ 2030కి ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ 35 నుంచి 40 బిలియన్ల బిజినెస్ జరగబోతుంది ఇండియాలో. ఎంత? 30 నుంచి 45 బిలియన్. ప్రజెంట్ వరల్డ్ వైడ్ ఎంత జరుగుతుంది? 200 బిలియన్స్. ఇండియాలో ఎంత జరిగింది? 2 బిలియన్స్. అంటే ఎంత డిఫరెన్స్ ఉందో ఒకసారి చూడండి. అంటే ఇండియాలో ఈ బిజినెస్ ఎదగడానికి అవకాశం ఉందా లేదా? మాట్లాడలేదు ఎవరు. ఉందా లేదా? చాలా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి ఇండియాలో ఈ బిజినెస్ ఎదగడానికి. 2030కి 2025కి గవర్నమెంట్ కూడా టార్గెట్ ఫిక్స్ చేసుకుంది. 64,500 కోట్లు టర్న్ ఓవర్ ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ద్వారా జరగబోతుంది. అందులో గౌతమ్ బాలి గారు కూడా ఒకటి ఫిక్స్ చేసుకున్నాడు, 2025 నాటికి 64,500 కోట్ల 20,000 కోట్ల టర్న్ ఓవర్ మన కంపెనీదే ఉండాలని. చిన్న ఎగ్జాంపుల్, సాహు గారు 3,000 కోట్లకి ఎంత తీసుకుంటున్నాడని చెక్? 6 లక్షలు. 20,000 కోట్లు అయితే చెక్ ఎంత ఉండదు? ఒక్కసారి ఇమాజినేషన్ చేసుకోండి. డాక్టర్ దొరబాబు గారు మన మధ్యలో ఉన్నారు, ఆయనకు ఒకసారి గ్రాండ్ అప్లాస్ తెలియజేద్దాం. ఆయన 2.5 లక్షలు 3 లక్షలు ఉంది. 2025కి 20,000 కోట్లు, 3,000 కోట్లు అప్పుడు 3 లక్షలు ఉంటే 20,000 కోట్లు ఎంత ఉండో చెక్? సార్ ఆయన పిచ్చోడా, సీట్లో కూర్చుంటే అసలు డెంటల్ బిజినెస్ కి ఎంత ఉందండి వ్యాపారం? దానవపేటలో మీ అందరూ తెలుసు కదండి. సార్ ఏమనంటే కోపడతారేమో, ఒకసారి డెంటల్ డాక్టర్ అయితే లైఫ్ టైం కస్టమర్ మేనండి. సారీ సార్, ఏంటండి? ఒక్కసారి డెంటల్ డాక్టర్ దగ్గరికి వెళ్తే లైఫ్ టైం కస్టమర్స్, అవునా కదా? మరి అలాంటి ప్రొఫెషన్ పక్కన పెట్టి
కారు వేసుకుని ఆయన చూస్తుంటే నాకు చాలా హ్యాపీగా, ఒకసారి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, ఒకసారి అనుకుంటా ఏంటి ఇంకేమైనా పిచ్చా ఏంటి అనుకుంటా. నిజంగా ఈ బిజినెస్ లో ఎదగాలంటే పిచ్చి ఉండాలండి. ఏముండాలి? పిచ్చి ఉన్నవాడు ఎదుగుతాడు ఈ బిజినెస్ లో. ఈ ప్రపంచంలో డబ్బులు సంపాదించిన వాళ్ళందరూ పిచ్చోళ్ళేనండి. పిచ్చోళ్ళు అయితేనే డబ్బులు సంపాదిస్తారు. అంటే ఆ బిజినెస్ కి బానిసలు అయిపోవాలి. మరి ఇంత గ్రోత్ అనేది వరల్డ్ వైడ్ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉండబోతుంది. దీని గురించి నేను కొన్ని స్లైడ్స్ ఉన్నాయి, నేను మీకు వివరిస్తాను. ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అయిందంటే 1994లో మోడీ కేర్ అనే కంపెనీతో ఇండియాలో స్టార్ట్ అయింది. ఓకే, దీన్ని 3 ఫేజ్ల కింద డివైడ్ చేసా. ఫస్ట్ ఫేజ్ లో ఇండియాలో ఎలా జరిగింది డైరెక్ట్ సెల్లింగ్ అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ ప్లేస్ లో ఏం జరిగిందంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ అనమాట. అది ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ స్టార్ట్ అయినప్పుడు ఏంటండి మోస్ట్ అనమాట స్ట్రగుల్స్. ఎందుకు స్ట్రగుల్ ఫేస్ చేసిందంటే 1994 నుంచి 2000 సంవత్సరం వరకు ఫస్ట్ ఫేజ్ కానీ మనం చూస్తే అందులో పిరమిడ్ కంపెనీస్, బైనరీ కంపెనీస్, స్కామ్స్, స్కీమ్స్ అవే మేము కూడా చేసాం. అది ఓకే, మేము కూడా ఈ ఫేజ్ లో మేము కూడా ఇబ్బందులు పడ్డాం. అప్పుడు అచీవ్మెంట్ చూస్తే అసలు పెద్ద అచీవ్మెంట్స్ ఏమి ఉండే కాదండి. అప్పట్లో ఏముండేవి? పెద్ద అచీవ్మెంట్స్ ఏమి ఉండే కదా ఫస్ట్ ఫేజ్ లో. కానీ ఆ ఎర్నింగ్ చూస్తే టాప్ లో ఉన్న వాళ్ళకి ఒక 3 లక్షలు, 2 లక్షలు, 5 లక్షలు అక్కడ వరకు సంపాదించి ఆగిపోయారు. వాళ్ళు మెయింటైన్ చేసిన కార్లు చూస్తే స్విఫ్ట్, హోండా సిటీ, వెర్నా, స్కోడా అవి ఉండేవన్నమాట ఫస్ట్ ఫేజ్ లో. మీరు విన్నారా? క్వాంటమ్ అన్ని విన్నారా కంపెనీలు? ఓకే, ఆ టైం అంతా ఏంటండి మాట్లాడలా చాలా స్ట్రగుల్ ఫేస్. డైరెక్ట్ సెల్లింగ్ రావడం ఇండియాలో ఎక్కడ పడిందంటే ఫైనాన్స్ కంపెనీలు, స్కామ్స్, స్కీమ్స్ లో పడింది. అందుకే ఎట్లా అయిపోయింది ఇండియా. సెకండ్ ఫేజ్ వచ్చేటప్పుడు మీరు చూడండి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ 2011, 2020కి చూస్తే స్టెబిలిటీ ఫేజ్ కి వచ్చిందండి. అంటే స్ట్రగుల్స్ నుంచి ఆడుకొచ్చింది. ఇప్పుడు ఏ సంవత్సరంలో ఉన్నాం మనం ఇక్కడ లేం, మనం దాటాం. అదేంటో చూద్దాం. థర్డ్ ఫేజ్ 2020 వరకు ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ కి గైడ్ లైన్స్ లేక, ఓకే 2016లో మనకి గైడ్ లైన్స్ వచ్చినాయి కదా, వచ్చినాయి రాలేదా? ఎవరో మాట్లాడలా. ఇప్పుడు స్టేబుల్ అయింది ఈ బిజినెస్. ఈ బిజినెస్ ఏమైందండి? అందుకని మీరు మార్కెట్లోకి వెళ్ళినప్పుడు చాలా మంది అంటా ఉంటారు ఇలాంటి కంపెనీలు చాలా చూసాం, అవి వచ్చినాయి, ఇవి వచ్చినాయి, అవి పోని. వాస్తవమే కాదని నేను అనట్లా, కానీ అది గతం. ఇప్పుడు స్టేబుల్ అయింది బిజినెస్. ఇప్పుడు ఏమైందండి? స్టేబుల్ అయింది. ఈ స్టేబుల్ బిజినెస్ లో బిగ్ అచీవ్మెంట్ స్టార్ట్ అయింది ఇండియాలో. ఎప్పుడు స్టార్ట్ అయింది? 2011, 2020. ఇక్కడ ఎర్నింగ్ చూస్తే 5 లక్షల నుంచి ₹1 కోటి చెక్కులకి వెళ్ళారు. అందులో ₹1 కోటి తీసుకున్న వాళ్ళు ఎవరు మన కంపెనీలో ఉన్నారు? ఎవరండి? మీరు సిద్ధార్థ్ సింగ్ గారు, మీ అందరికీ తెలుసా? ఒకసారి గ్రాండ్ అప్లాస్ తెలియజేయండి. 2020లో వచ్చిందా లేదా? నెక్స్ట్ అప్పుడు బిగ్ అచీవ్మెంట్స్ ఆర్ బయింగ్. వాళ్ళ కార్లు చూస్తే ఈ 10 సంవత్సరాల కార్ లైఫ్ స్టైల్ చూడండి. ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ వ్యక్తులు ఆడి, BMW, మెర్సిడెస్ బెంజ్, జాగ్వార్. ఓకే, మన కంపెనీ పెద్ద పుస్తకం కూడా వేసిందే లేదా? ఇది స్టేబుల్ అయింది అనమాట ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్. ఇప్పుడు రియాలిటీ చూడండి. థర్డ్ ఫేజ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా 2021, 2030 మెరాకిల్ అనమాట. అసలు అద్భుతాలు జరగబోతున్నాయి. ఏం జరగబోతున్నాయి? మాట్లాడలేదు ఎవరు? సార్ మీరు ఫోటోలు తర్వాత తీసుకుంది, స్లైడ్ కాదు నేను ఇస్తాను, నా దగ్గర ఉంది. అద్భుతాలు జరగబోతున్నాయి డైరెక్ట్ సెల్లింగ్ ఇండియాలో. మీరు ఉంటారా ఉండరా అని మీరు ఆలోచించుకోండి. ఎవడున్నా లేకపోయినా జరుగుతుంది. ఏం జరగబోతుందో చూడండి. అన్బిలీవబుల్ అచీవ్మెంట్ స్టార్ట్. అద్భుతాలు జరగబోతున్నాయి. నెక్స్ట్ టాప్ ఎర్నర్ అబౌవ్ స్టార్టింగ్ ఎర్నింగ్. మొన్నటి వరకు ₹1 కోటి అంటే చాలా గొప్పగా చెప్పాం. 1 crore నుంచి 10 crores తీసుకుని అచీవర్స్ రాబోతున్నారు ఈ 10 years లో. 1 crore నుంచి 10 crores. ఒకసారి మీరు ఇమాజినేషన్ చేయండి. సిద్ధార్థ్ సింగ్ చెక్ ₹1,68,00,000, 3,000 కోట్ల టర్న్ ఓవర్, 20,000 కోట్ల టర్న్ ఓవర్. నెక్స్ట్ 3 years లో చెక్ ఎంత చూడండి ఒకసారి. అంటే వెస్టేజ్ లో ₹10 కోట్ల చెక్కులు తీసుకున్న వాళ్ళు కూడా ఈ 10 years లో రాబోతున్నారు. మీరు ఉంటారా లేదో చూసుకోండి ఒకసారి. అర్థమైందా? 10 years లో అద్భుతం జరగబోతుంది. ఈ నెక్స్ట్ బిగ్ అచీవ్మెంట్ విల్ బై జాగ్వార్, ఫెరారీ, పోర్షే, బిగ్ హౌసెస్. మీరు యూట్యూబ్ లో చూడండి. నెట్వర్క్ మార్కెటింగ్ యొక్క స్టైల్ ఎలా ఉంటుందంటే పెద్ద ఇంట్లోంచి బయటకు వస్తాడు ఒక బ్రీఫ్ కేస్ పట్టుకుని, బ్యాగ్ పట్టుకుని, జెట్ వస్తుంది, పక్కన 3-4 కార్లు ఉంటాయి. ఓకే, ఈయన మళ్ళీ అక్కడ వెళ్ళి మీటింగ్ ల్యాండ్ అవుతాడు, అక్కడ పెద్ద జాగ్వార్ అవి వస్తాయి. లైఫ్ స్టైల్ అలా ఉండబోతుంది. ఏంటండి? ఫారెన్ లో ఈ మెరికల్ ఫేస్ ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది, కానీ ఇండియాలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది?
ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. పెద్ద పెద్ద హౌసెస్, హెలికాప్టర్, ప్రైవేట్ జెట్స్. నిన్నే నేను ఒకటి చూసాను ఫేస్బుక్ లో, నార్త్ ఇండియాలో మన వెస్టేజ్ లో ఒక ఆయన జట్ కొన్నాడండి, హెలికాప్టర్. ఆయన పేరు నాకు మిస్టర్ యాదవ్ ఎవరో. నేను ప్లేన్, ఆయన టీం అంతా తీసుకున్న ప్లేన్ ఎక్కిస్తున్నాడు అనమాట. అంటే 2000 సంవత్సరాల్లో అద్భుతాలు ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో జరగబోతున్నాయి. గత స్కామ్లు వచ్చినాయి, స్కీమ్లు వచ్చినాయి, పిరమిడ్ స్కీమ్స్ వచ్చినాయి, బైనరీ వచ్చింది, లెఫ్ట్ రైట్ వచ్చింది, కిట్లు వచ్చినాయి, అవన్నీ అయిపోయినాయి. ఒక మంచి జరిగేటప్పుడు బంగారం సరైన రూపు రావాలంటే ఏం చేయాలి? కాలిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడు ఏంటండి? ఆకారం వచ్చేసింది డైరెక్ట్ సెల్లింగ్. ఇప్పుడు ఎవరైతే మీకు డ్రీమ్స్ ఉంటే, ఎవరైతే ఈ సిస్టమ్ లో మీరు ఉండాలనుకుంటున్నారో, రైట్ టైంలో మీరు వచ్చారు డైరెక్ట్ సెల్లింగ్. రాంగ్ టైంలో వచ్చినారు. దొర్బా గారు ఉన్నారు, సాహు గారు ఉన్నారు, రామ్ కోట్ గారు ఉన్నారు, సుధాకర్ గారు ఉన్నారు. మేము కూడా రాంగ్ టైంలో స్టార్ట్ చేసాం. మాకు ఈ డైరెక్ట్ సెల్లింగ్ మీద అవగాహన ఉంది. ఇది ఎదగాలంటే ఇదే, ఇంకా ఇంత మించిన ఆపర్చునిటీ లేదు మార్కెట్ లో. ఓకే, కానీ మీరందరూ ఏ టైంలో వచ్చారు? రైట్ టైంలో వచ్చారు. ఒకసారి డైరెక్ట్ సెల్లింగ్ మీరు అర్థం చేసుకోండి. ఈ 10 years మీ లైఫ్ ని చేంజ్ చేయబోతుంది. ఈ లైఫ్ ని చేంజ్ చేయబోతుంది. ఇది డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఇంకా మీటింగ్స్ లో మనం మాట్లాడుకుందాం, టైం అనేది లేదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ డైరెక్ట్ సెల్లింగ్. ఇది దాంట్లో మనం ఎక్కడ ఉన్నామండి? వెస్టేజ్ లో ఉన్నాం. ఎందుకు ఉండాలి వెస్టేజ్ లో? ఇంకా కంపెనీలు లేవా? లేవా మార్కెట్ లో? ఎవరు మాట్లాడలా? ఏమండి లేవా? 40 ఉన్నాయి మంచి, ఎన్ని 40 కంపెనీస్ ఉన్నాయి మార్కెట్ లో. వెస్టేజ్ ఎందుకు చేయాలి? వై వెస్టేజ్? డైరెక్ట్ సెల్లింగ్ చాలా అద్భుతంగా ఉంది, వెస్టేజ్ ఎందుకు చేయాలి? వెస్టేజ్ నాకు అనిపించే ఫీలింగ్ చెప్తున్నా, మన వాతావరణానికి, మన మైండ్ సెట్ కి దగ్గరగా ఉన్న కంపెనీ వెస్టేజ్ ఒకటే. ఎందుకంటే ఆ మేనేజ్మెంట్ కానీ, ఆ మార్కెటింగ్ ప్లాన్ కానీ, ఆ ప్రొడక్ట్స్ కానీ, ఆ రేట్లు కానీ. ప్రొడక్ట్స్ ఏంటండి? రేట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇండియాలో. మన ఇండియన్ మెంటాలిటీ ఏంటో తెలుసా? క్వాలిటీ ఎక్కువ కావాలి, ప్రైస్ ఏమో క్వాలిటీ అమెరికాలా కావాలంటారు, ప్రైస్ ఏమో ఇండియాలో కావాలంటారు. ఈ అన్నిటికి తగ్గ అద్భుతము వెస్టేజ్ లో ఉంది. ఉందా లేదా? వై వెస్టేజ్? వెస్టేజ్ లో చాలా ఉన్నాయి చెప్పుకోవడానికి. వెస్టేజ్ ఎందుకు చేయాలన్నది. ఈ రోజు చాలా కంపెనీలు మీ దగ్గరకు వస్తే, మాది గొప్పది, ఇది గొప్పది, అది గొప్పది. రైట్, గొప్పది కావచ్చు, కానీ వెస్టేజ్ మన జనాలకి దగ్గరగా ఉంది. జనాలకి దగ్గరగా ఉంది. ఇప్పుడు వేరే కంపెనీ ఒకటి ఉంది, నేను పేరు చెప్పట్లా, సూపర్ ప్రొడక్ట్స్. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నెట్వర్క్ లో సక్సెస్ అవ్వాలంటే రీపర్చేజ్ ఉండాలి. రీపర్చేజ్ లేదు బిజినెస్ నడవదు మార్కెట్ లో. రీపర్చేజ్ అనేది బిజినెస్ నడవదు. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ రోజు ఎందుకు చెప్తున్నానంటే, సడన్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త జాయినింగ్లు ఆపేయండి, పాత జాయినింగ్లతో చేయండి, కొన్ని రోజులు టైం ఇవ్వండి అన్నారు అనుకుందాం. మాట్లాడలేదు ఎవరు? ఇప్పుడు కొత్త జాయినింగ్లు ఇంకా ఆపేయండి ఒక 6 నెలలు, పాత జాయినింగ్లతో మీరు బిజినెస్ చేయండి అని ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఓకే, 2000 డిసెంబర్కి ఇస్తా కొత్త జాయినింగ్. అప్పటి వరకు మీరు ఆధార్ కార్డు కట్టబెట్టి ఎవరిని జాయిన్ బిజినెస్ చేయమని అన్నారు. అప్పుడు ఏ కంపెనీ నడుస్తుంది మార్కెట్? మాట్లాడలేదు ఎవరు? ఆల్రెడీ నడిచింది. ఎప్పుడో తెలుసా? మే నెలలో. మే నెల వరకు కొత్త జాయినింగ్లు వచ్చినాయండి. మాట్లాడలేదు ఎవరు? మరి చెక్కులు లక్షలు వచ్చినాయి జనాలకి. రీపర్చేజ్ ఆలోచించండి ఒకసారి. వెస్టేజ్ గురించి ఆలోచించండి ఒకసారి మీరు అందరూ. అంటే జాయినింగ్స్ లేకపోయినా ఏమైంది బిజినెస్? రీపర్చేజ్ లేకపోతే అసలు నెట్వర్క్ లేదు. అర్థమైందా సార్? బైనరీ కానీ, ఇంకో కంపెనీ కానీ, లెఫ్ట్ రైట్ ఏదైనా కావచ్చు, రీపర్చేజ్ జరగాలి బిజినెస్. ఓకే, ఈరోజు నేనే ఉన్నా, నాకు 60,000 వచ్చింది చెక్. మే నెలలో ఒక జాయినింగ్ కూడా లేదు. ఎందుకు లేదు? మే నెలలో కరోనా, లాక్డౌన్. ఓకే, షాపులు లేవు. కానీ ఎగ్జిస్టింగ్ టీమ్ ఏదైతే ఉందో దాని ద్వారా ఆటోమేటిక్ రెవెన్యూ అనేది, అది రియల్ నెట్వర్క్. అది మీరు గుర్తించండి. వెస్టేజ్ ఎందుకు చేయాలో అదే చెప్తున్నాను మీకు. అర్థమైందా సార్? కొత్త జాయినింగ్ లేకపోయినా పాత వాళ్ళతోనే రీపర్చేజ్ ఆటోమేటిక్. ఒక్కసారి వెళ్ళి కస్టమర్ చెప్తే చాలు, రెండోసారి నువ్వు చెప్పాలా వెస్టేజ్ గురించి, ఆటోమేటిక్ గా బిజినెస్ జరుగుతుంది. మీకు వచ్చే బిజినెస్ లో 1,00,000 పీవీ అయితే నాకు తెలిసినంత వరకు 60,000 పీవీ రీపర్చేజే ఎవరికైనా. అర్థమైందా సార్? రీపర్చేజ్ జరగాలంటే ప్రొడక్ట్ క్వాలిటీ ఉండాలి, రేటు తక్కువ ఉన్నప్పుడు మాత్రమే రీపర్చేజ్ జరుగుతుంది.
మరి ఇవన్నీ వాతావరణానికి దగ్గరగా ఉన్న కంపెనీ వెస్టేజ్ ఏమైనా ఉన్నాయా? మరి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు మీరు అందరూ? ఒకసారి గట్టిగా డోర్ క్లాప్ చేయండి. నెక్స్ట్ ఈ యొక్క బిజినెస్ లో ప్రతి ఒక్కళ్ళు వచ్చేది ఎందుకంటే డ్రీమ్స్ నెరవేర్చుకోవడం కోసం. సార్ ప్రతి వ్యక్తికి డ్రీమ్స్ ఉంటాయి. ఏంటి అవి? ఎక్స్ట్రా ఇన్కమ్, బిగ్గర్ ఇన్కమ్, బిగ్ హౌస్, కార్, ఆడి, జాగ్వార్, BMW, టైం ఫ్రీడమ్, సెక్యూరిటీ, నెక్స్ట్ రికగ్నైజేషన్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రావెల్, హెల్పింగ్ అదర్స్. ఇవే కదా జనరల్ గా? ఇవే కదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇక్కడ సెక్యూరిటీ అనే పదం ఉంది కదా, ఆరోది. ఈ రోజు వెస్టేజ్ కంపెనీలో మీరు బయట ఏదైనా ప్రొఫెషన్ జాబ్ చేస్తున్నారు, లేదా ఏదైనా షాప్ ఉంది, సడన్ గా మీరు మూసేసి ఇంట్లో కూర్చున్నారు, లేదు మీకు ఏదైనా జరిగింది, మీ ఫ్యామిలీ గెట్టింగ్ అవుతుందా? ఈరోజు వెస్టేజ్ లో ఎవరైనా వరుసలు ఎక్కడో చూసాను నేను స్లైడ్ లో, హస్బెండ్ చనిపోయాడు, వెంటనే ఐడియా ఏమైంది? నామినీకి చేంజ్ అయ్యింది. సార్ నీకు సెక్యూరిటీ ఉందా లేదా నీ ఫ్యామిలీకి? చనిపోయినప్పుడు 8 లక్షలు, ఇప్పుడు 11 లక్షలు వస్తుంది వైఫ్ కి. ఒకసారి సార్ 13 lakhs వస్తుంది. సెక్యూరిటీ ఉందా లేదా సార్? ఆలోచించండి. నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలన్నది ఏంటంటే, ఒకటి హెల్త్, రెండోది వెల్త్, మూడోది టైం, నాలుగోది సెక్యూరిటీ. ఈ 4 కోసం వెస్టేజ్ డైరెక్ట్ సెల్లింగ్ రావాలి. ఫస్ట్ ఏంటండి? హెల్త్. డైరెక్ట్ సెల్లింగ్ లో ఉంటే హెల్త్ చాలా బాగుంటుంది. ఎందుకంటే రోజు మనం మాట్లాడుకునే దేనికోసం? ఆరోగ్యం కోసమే. ఆటోమేటిక్ ఆరోగ్యం హెల్త్ పరంగా బాగుంటుంది. రెండోది వెల్త్. ఎక్కువసేపు మనం మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్ గా వెల్త్ క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ మూడోది ఏంటండి? టైం ఫ్రీడమ్. టైం చాలా ఇంపార్టెంట్. ఈరోజు జాబ్ హోల్డర్స్ కి టైం ఉంటుందండి? మాట్లాడలా ఉంటుందా? నేను నిజం చెప్తున్నా, ఈ టైం గురించి చెప్తున్నా. లాస్ట్ మంత్ నిజంగా నేను నా టీంకి ఒక్కరోజు కూడా నేను సర్వీస్ అవ్వాల, నాకు పర్సనల్ ప్రాబ్లం ఉండబట్టి. అదే నేను జాబ్ లో ఉంటే నాకు ఇన్కమ్ వస్తుందా? వ్యాపారంలో ఉంటే వస్తుందా? డ్యూటీ చేయకపోతే నాకు వస్తుందా? మాట్లాడలా వస్తుందా? కానీ లాస్ట్ మంత్ 65,000 చెక్ వచ్చింది నాకు. అందుకు నెట్వర్క్ రావాలి. ఎందుకు రావాలి? అందుకు నెట్వర్క్ రావాలి. అలాగని అన్ని నెలలు మానేస్తే మొత్తం ఉన్నది పోతుంది. ఓకే, అంటే టైం ఫ్రీడమ్. ఉదాహరణకి ఇక్కడ మన పోలీస్ ఆఫీసర్ గారు ఉన్నారు, జాబ్ ఒక 1 month వెళ్ళకపోతే ఏమంటారండి? మాట్లాడలా నోటీస్ ఇస్తారు. ఎవరా వస్తావా రావా? 3 నెలలు 4 నెలలు వెళ్ళకపోతే ఎస్. మరి ఇక్కడ ఎవరు అడుగుతున్నారండి మిమ్మల్ని? ఇది మన బిజినెస్ సార్. ఇదేంటండి? మన బిజినెస్, మన వ్యాపారం, మనం డెవలప్ చేసుకునేది. ఇది గుర్తించండి. నెక్స్ట్ సెక్యూరిటీ. డైరెక్ట్ సెల్లింగ్ లో సెక్యూరిటీ. మన ఫ్యామిలీకి మనం ఈ రోజు నెట్వర్క్ లో ఉన్నప్పుడు ఎలాంటి లైఫ్ ఇస్తున్నాం, మనం లేకపోయినా అదే లైఫ్ ఎవరు లీడ్ చేయాలి? మన ఫ్యామిలీ లీడ్ చేయాలి. సార్ నో. కాబట్టి డ్రీమ్స్ అనేవి ప్రతి ఒక్కరు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఉన్నాయా లేదా? అవి నెరవేరాలంటే ఏం చేయాలి? ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఒకటి గుర్తుపెట్టుకోండి, డబ్బులు కాదు, డబ్బులు వెనకాల కాదు మనం పరిగెట్టేది, మనకి టీం కావాలండి. ఏంటండి? టీం. ఎంత పెద్ద టీం తయారు చేస్తే అంత పెద్ద చెక్ అకౌంట్ లోకి వస్తుందా రాదా? ఏమండి? టీం చాలా ఇంపార్టెంట్. ఎంత పెద్ద టీం మీరు సృష్టించగలిగితే అంత పెద్ద ఇన్కమ్ మీకు వస్తుంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ డ్రీమ్స్ ఉన్నాయా లేదా? మాట్లాడలా ఉన్నాయా? నేనేం చెప్తున్నాను తెలుసు? నెట్వర్క్ మార్కెటింగ్ డ్రీమ్ ఉన్నవాడు బిజినెస్ ఇది. డ్రీమ్ లేనివాడికి ఇక్కడ చోటు లేదు. ఆడు వచ్చినా ఉన్నాడు, వెళ్ళిపోతాడు. డ్రీమ్ ఉండాలి. జీవితంలో ఎదగాలంటే డ్రీమ్ ఉండాలి. ఇందా సాహు గారు చెప్తున్న 1,00,000 రూపాయలని. మీరు ఒక్కసారి బయటికి వెళ్ళి బీటెక్ స్టూడెంట్లకు వచ్చేప్పుడు మాట్లాడండి, 1,00,000 వస్తుందంటే అమ్మో అంటారు. లక్షలు కోట్లు మాట్లాడుకునే ఇండస్ట్రీ ఏంటో తెలిసిన రూపాయి పెట్టుబడి లేకుండా ఓన్లీ వన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ. లక్షలే మాట్లాడతారు ఇక్కడ. ఎవరైనా 1,000 మాట్లాడారండి? ఇక్కడ మాట్లాడలేదు ఎవరికి. 10,000, 5,000, 20,000 సంపాదించడానికి ఇది అవసరం లేదు. మీ ప్రొఫెషన్ చాలు. lakhs of rupees ఎర్నింగ్ చేయాలి, లైఫ్ లో మనం ఎదగాలి, డ్రీమ్స్ నెరవేర్చుకోవాలి అనేది ఇక్కడ సాధ్యం. కాబట్టి అవి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎన్ని మీకు కావాలా? మాట్లాడలా. ఇక కావాలంటే మీ మైండ్ సెట్ మార్చండి. అదే చెప్పారు సాహు గారు మార్నింగ్. ఆయన చెప్పింది మీరు మార్చుకోగలిగితే, ఆ మైండ్ సెట్ మీరు మార్చుకోగలిగితే మీ డ్రీమ్స్ ఇక్కడ నెరవేరుతాయి. మీ డ్రీమ్స్ ఇక్కడ 100% ప్రతి ఒక్కరికి నెరవేరుతాయి. నెరవేరరు?
నెక్స్ట్ దీనికి ఏం కావాలంటే ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ఒక పెద్ద టీం సామ్రాజ్యాన్ని సృష్టిస్తే బాగుంటది అని ప్రతి ఒక్కరికి ఆశ ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? ఎసార్ నో? పెద్ద టీం కావాలా వద్దా? ఏం చేయాలి పెద్ద టీం కావాలంటే? ఎవరైనా ఒక్క అడుగుతోనే స్టార్ట్ అవుతుంది. ఈ రోజు మీరు స్టార్ట్ అయ్యారు, రేపు మీతో పాటు ఇద్దరు వస్తారు, ఇద్దరు నలుగురు అవుతారు, నలుగురు ఆరుగురు అవుతారు, 100 మంది అవుతారు, 100 మంది 200 అవుతారు, 200 400. అదే టీం. ఈ టీంను మనం ఎలా కాపాడాలి? ఒక సేల్స్ రిప్రజెంటేటివ్, మెడికల్ రిప్రజెంటేటివ్ మీకు తెలుసా తెలీదా? ఏం చేస్తారు మెడికల్ రిప్రజెంటేటివ్స్? మెడికల్ రిప్రజెంటేటివ్ ఎవరైనా జాబ్ ని జాయిన్ అయ్యాను అనుకోండి, వాళ్ళు అప్లైన్ ఉంటాడు కదా, వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసి డాక్టర్ గారికి అని చెప్పడండి. పైన అప్లైన్ డోర్ ఎలా తీయాలి, డాక్టర్ దగ్గర ఎలా కూర్చోవాలి, షేక్ హ్యాండ్ ఎలాగ ఇవ్వాలి, ఏం మాట్లాడాలి, ఓకే, ఇవన్నీ పక్క నుంచి ఎవరు చూస్తారు? జూనియర్ చూస్తాడు అనమాట. ఓకే, ఈయన అప్లైన్ చెప్తా ఉంటాడు డాక్టర్కి, ఈ ప్రొడక్ట్స్ మెడికల్ గురించి చెప్తా ఉంటే వినమంటాడు అనమాట, రాసుకుంటా ఉంటాడు, వినమంటాడు. ఓకే, వినమన్న తర్వాత అలాగ 2-3 రోజులు 4-5 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈసారి డోర్ తీయమంటాడు. అతను డోర్ తీయడం కూడా రావాలండి. అక్కడ గట్టిగా తీసేయడం డాక్టర్ గారు కోపం కదా, మాట్లాడలా, ఇక్కడే ఉన్నారు ఆయన. ఓకే, నెక్స్ట్ కూర్చోవడం, రిసీవింగ్, హ్యాండ్ ఇవ్వడం, షేక్ హ్యాండ్ ఇవ్వడం, ఇవన్నీ కూడా ఎవరు నేర్పుతారండి? అప్లైన్ ఇవి నేర్పుతాడండి. నెక్స్ట్ ఇలాగ కొన్ని రోజులు అయిన తర్వాత ఒక 2-3 ఒక వారం రోజులు లేదా 10 మంది డాక్టర్కి వెళ్ళి అక్కడ నుంచి ఈయన ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. ఎవరిని? డౌన్ లైన్. ఏం చెప్తాడు? ఆ ఇంగ్లీష్ మెడిసిన్ గురించి, దాని గురించి, నువ్వు మాట్లాడు, నేను ఉన్నాను కదా, తప్పు చెప్తే నేను ఉన్నాను కదా, నీకేంటి భయం అని భుజం తడుతాడు. అప్పుడు స్టార్ట్ చేస్తాడు ఈయన జాయిగా. ఓకే, ఇలాగ ఒక 4-5 డాక్టర్ల దగ్గర, 5 డాక్టర్ల దగ్గర, 6 డాక్టర్ల దగ్గర చెప్పించి అప్పుడు నువ్వు వెళ్ళి చెప్పంటాడు. అదేంటంటే ట్రైనింగ్ అనమాట. ఏంటండి అదేంటి? మనం ఏం చేస్తున్నాం అంటే, ఐడియా వచ్చిందా, 100 PV కొన్నా పో. ట్రైన్ చేయండి మీ టీంని. మీ టీంకి ట్రైనింగ్ ఇవ్వండి. ఏమివ్వాలి సార్? ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మనం చేసేది అది నేర్చుకోవడం, నేర్పించడం ఎలా చెప్పాలో అదే. ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ మనం నేర్చుకోవాలి ఫస్ట్, తర్వాత నేర్పించాలి, తర్వాత నేర్పించడం ఎలా చెప్పాలో చేయాలి. అది చేస్తే చాలు, ఇక్కడ ఆటోమేటిక్ గా టీం వస్తూ ఉంటది. మీ డౌన్ లైన్స్ ని మీరు ఈ విధంగా మీరు ట్రైన్ చేయగలిగితే మీ డ్రీమ్స్ మీకు నెరవేరుతాయి. లేకపోతే మీ టీం ఉండదండి, మీ టీము ఉండదు. మీ డ్రీమ్స్ నెరవేరాలంటే ముందు డౌన్ లైన్స్ కి వర్క్ అనేది నేర్పాలి. మీరు నేర్పగలద్దా? చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ టైం అయిపోతుంది. జనరల్ గా ఒక 10 బేసిక్స్ ఉన్న సక్సెస్ అవ్వాలంటే నాకు తెలుసుకున్న, నేను నేర్చుకున్నవి అవేంటో చెప్పి నా సెక్షన్ నేను కంప్లీట్ చేస్తాను. ఫస్ట్ స్టెప్ ఏంటంటే డ్రీమ్ బుక్ విత్ డాష్ అని పెట్టిన అక్కడ మేము రాసుకోమని. డ్రీమ్ మార్క్డ్ విత్ డేట్. ఆల్రెడీ సాహు గారు చెప్పారు. మీరు ఏదైతే డ్రీమ్ తో ఈ వెస్టేజ్కి వచ్చారో, లేదు మీకు ఏదైతే మీకు డ్రీమ్ ఉందో అది నోట్ చేయండి డేట్ తో సహా. 2021 డిసెంబర్కి SUV కొంటున్నాను, రాసుకున్నాను నా పుస్తకంలో. ఏంటండి? 2021 డిసెంబర్కి SUV కారు కొంటున్నాం. 2023 5 లక్షల నెలకి ప్రీమియం లగ్జరీ కారు కొంటున్నాం. ఆల్రెడీ నా డ్రీమ్ ని రాసుకున్నా. మీరు ఏదైతే సాధించాలి, మీ డ్రీమ్స్ ఏదైతే ఉందో అది నోట్ బుక్ లో రాయండి ఫస్ట్. మీకు డ్రీమ్స్ ఉన్నాయా? మాట్లాడలా? ఎస్, సార్ కూడా చెప్పాడు మార్నింగ్. అది ఉందా లేదా? అది రాయండి, నోట్ చేయండి. చేయవలసిందే, చేయకపోతే రాదండి. ఈ 10 బేసిక్స్ మీరు నేర్చుకుని మీ టీంకి అలవాటు చేయండి, చాలు. సక్సెస్ వస్తే నేను భావిస్తున్నా. రాయండి డ్రీమ్ అనేది. రాస్తారా? డాష్ అనేది అక్కడే పెట్టాను, అందుకున్నాను నేను. ఓకే, రైట్. నెక్స్ట్ రెండోది, సెకండ్ స్టెప్, నేమ్ లిస్ట్ విత్ మినిమం 50 పీపుల్. మనకి ఎంతమంది కావాలి సార్ వెస్టేజ్ లో? 6గురేనా? మాట్లాడలేదు ఎవరు? మన ఇంటికి ఫంక్షన్ పెడితే ఎంతమంది వస్తారు? 500-600 వస్తారు. ఒక 50 మంది పీపుల్ లిస్ట్ ప్రిపేర్ చేయండి. 50 మంది పీపుల్ లిస్ట్ ప్రిపేర్ చేయండి ఇమీడియట్ గా. కంపల్సరీ. ఇది బేసిక్స్ ఇవే. ఫస్ట్ డ్రీమ్ బిల్డ్ చేసుకోవాలి. నెట్వర్క్ వచ్చినప్పుడు ఏం సాధించాలనుకుంటున్నారో మీరు రాయాలి. రాయలేనప్పుడు ఇది డ్రీమ్ ఉన్నవాడు బిజినెస్ మామూలుగా చేస్తే ఇది వేస్ట్. నన్ను అడిగితే మామూలుగా చేస్తే వేస్ట్. నిజం చెప్పనా? ఇది మామూలుగా చేస్తే మనం ఎందుకు పనికి రాకుండా పోతాం. మన టైం తినేస్తుంది. ఇది మన టైము
తినేస్తుంది. మన వాళ్ళు ఎందుకు పనికిరాము ఇంకా, అర్థమవుతుందా? అప్పుడు ఇంకా ఏం కంపెనీలు ఉన్నాయి, ఇంకా ఏం పిచ్చోళ్ళు ఉన్నారు మార్కెట్లో, మీకు తెలుసో తెలియదు. ఒక్కొక్కరిని అడిగాము కూడా 200 కంపెనీలు జాయిన్ అయి ఉంటాడు. సార్ మనం చేసేది గట్టిగా చెయ్యాలి. డిసైడ్ అయినప్పుడు ఇంక వెనక్కి తిరిగి చూడకూడదు. మన డ్రీమ్ ఫిక్స్ అయిపోవాలి. ఓకే, నెక్స్ట్ రెండోది లిస్ట్ ప్రిపేర్ చేయండి. లిస్ట్ ఏంటి ప్రిపేర్ చేయండి. మీరు అందరూ చాలా మంది వ్యక్తులు రేపు డైరెక్టర్స్, రేపు నెక్స్ట్ సిల్వర్ గోల్డ్ ఇవి అవుతున్నారు. సైడ్ వాల్యూమ్ ఈ దీని గురించే మైండ్ అంతా. వెస్టేజ్లో చాలా మంది బయట టాక్ ఏంటండి, ఇట్స్ రాంగ్ అండి. అసలు నువ్వు స్టార్ అవ్వాలంటే ముగ్గురు కావాలి, నువ్వు స్టార్ రావాలంటే ఇంకో ముగ్గురు రావాలి. కార్ ఫండ్ కావాలంటే స్టార్ అవ్వాలా అవ్వక్కర్లేదు? నువ్వు కార్ ఫండ్ తీసుకోవాలంటే ఎంత కావాలి, ఎంతమంది కావాలి? 6 కావాలి. 6 చేసిన తర్వాత నేను ఎవరన్నా సైడ్ వాల్యూమ్ అడిగింది కంపెనీ మాట్లాడలేదు ఎవరు? అది సైడ్ వాల్యూమ్ కాదు. సైడ్ వాల్యూమ్ లోంచే పుడతాడు గోల్డ్, స్టార్, డైమండ్, క్రౌన్. మీరు దాని మీద ఫోకస్ చేయకపోతే అసలు మీకు బిజినెస్ లేదు ఇక్కడ. మీరు ఎప్పుడు సిల్వర్ లోనే ఉంటారు ఇంకా ఎన్నాళ్ళు ఉన్నా. మీరు క్రౌన్ అవ్వాలి, స్టార్ అవ్వాలి, కార్ ఫండ్ కావాలి, హౌస్ ఫండ్ కావాలి, లేదు మీకు కావాలనుకుంటే ఆ సైడ్ వాల్యూమ్ లోంచే పుడతారు. ఎవరు? గోల్డ్, స్టార్, డైమండ్, క్రౌన్. పుట్టేది ఎక్కడి నుంచి అండి? ఆ బిజినెస్ లో, నాన్ క్వాలిఫైడ్ బిజినెస్ లోనే పుడతారు. 50 మందిని మీకు లిస్ట్ ఉన్నప్పుడు మీరు అసలు దాని గురించి ఆలోచించాలా? ఏమండి ఆలోచించకల్లా. నేను టీ తాగుతున్నాను విజయనగరాన. నా పక్కన ఒక అబ్బాయి కూర్చున్నాడు. ఎలా ఉండాలో తెలిసిన నెట్వర్క్ లో మన చూపు, మన కళ్ళు ఏగల అయ్యేలా ఉండాలి. ఆకాశంలో కొన్ని వేల కిలోమీటర్లు ఉన్న గ్రద్ద భూమి మీద కోడి పిల్ల కోసం ఎలా చూస్తుందో మన విజన్. ఎవడ కనిపించినా వెస్టేజ్ జాయిన్ చేయాలి. అలా అన్నవాడికి 6 రారా సార్? మాట్లాడలేదు ఎవరు? ఒక గుడ్డివాడికో, నడ్డివాడికో, కుంటివాడికో, చూపు లేనివాడికో ఒక 20 కాయిన్స్ వేసి చేతిలో ఒక 6 బొమ్మలు పడమంటే పడవా? ఎవరికైనా పడతాయి కదా. మాట్లాడలేదు అసలు. మనం ఒకటి దగ్గరికి వెళ్తాం, వాడు ఇంకా జాయిన్ అవ్వలేదు, ఇంక వెస్టే లేదు, ఏమీ లేదు, వేస్ట్. ఇది టార్గెట్ జనాలందరికీ. బయట కూడా ఉంటారు చాలా మంది, వెస్టేజ్ చేసాను నాకేమి రాలేదంటాడు. వాడు ఏం చేయడండి, ఐడియా ఉంటదంటే. నిజంగా చేసేవాళ్ళకి రాదా? దొరబాబు గారికి రాలేదా? సత్యనారాయణ గారికి రాలేదా? ప్రభాకర్ గారు రాలేదా? సాహు గారు రాలేదా? మన రామకోటి గారు రాలేదా? సుధాకర్ గారు రాలేదా? వీళ్ళందరూ చేస్తున్నారు లేదా? అంటే వెస్టేజ్లో ఇన్కమ్ ఉందా లేదా? 50 మంది పీపుల్ లిస్ట్ ప్రిపేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ ఇది, బేసిక్స్ ఇవి. జస్ట్ నెక్స్ట్ థర్డ్ వచ్చేదానికి నెక్స్ట్ టైం ఇంకా మనం ఫ్రీగా మాట్లాడదాం, టైం లేదు. బి యూజర్, బి 100% యూజర్. పర్సనల్ రీపర్చేజ్ సెకండ్ ఎప్పటికండి? సెకండ్ 100 PV పర్చేజ్ కంప్లీట్ కావాలి. డైరెక్టర్స్ అండ్ అబోవ్ ఎంతమంది చేశారు మన సెకండ్? మరి మీరు ఇస్ ఏ డైరెక్టర్ సార్. మీరు చేస్తేనే మీ డౌన్ లైన్స్ కి చెప్పగలరు. మీరు చేస్తేనే మీ డౌన్ లైన్స్ కి చెప్పగలరు. మీరు చేయకపోతే మీరు చెప్పగలరా? 100 PV అంటే ఎంత? 2500, 3000 మీ ఇంట్లోకి సరిపోవు సార్. కరెక్ట్ గా వాడితే నాకు 6000, 7000 పడుతున్నాయి, 8000 వరకు పడిపోతున్నాయి వస్తువులు. అర్థమవుతుందా? 100 PV ఎప్పుడు చేయాలి? సెకండ్ కల్లా కంప్లీట్ అయిపోవాలి 100 PV. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, హెల్త్ కార్నర్ మెయింటైన్ ఇన్ ఎవర్ హౌస్. ఇదేంటో కొత్తగా ఏమి కాదు సార్. మీ ఇంటికాడ ఏదో ఒక మూల కార్నర్ ఏర్పాటు చేయండి. దాని మ్యాజిక్ కార్నర్ అనుకోండి, హెల్త్ కార్నర్ అనుకోండి, ఏదైనా అనుకోండి. ఆ కార్నర్ లో డైరెక్టర్స్ అండ్ అబోవ్ ఒక 10,000 రూపాయల ప్రొడక్ట్స్ పెట్టండి. అందులో 4 షాంపూలు, 4 టీ పొళ్ళు, 4 పేస్ట్లు, 4 ఆయిల్స్, ఇలాగ మొత్తం ఓ 10 రకాలైన వస్తువులు ఇక్కడ కార్నర్ ఏర్పాటు చేయండి. మీ ఇంటి దగ్గర కార్నర్ ఉందనుకోండి, మీ ఇంటికి ఎవరు వస్తారండి? మాట్లాడలా. మనం ఏమో క్రౌన్ అయిపోవాలి. మన ఇంటి ముందోడికి చెప్పం, మన ఇంటి పక్కోడికి చెప్పం, మనం ఏం చేస్తున్నామో మన ఇంటి పక్కోడికే తెలియదు, కానీ మనకు 1,00,000 వచ్చేయాలి. అదే కదా జనాల మెంటాలిటీ. మాట్లాడలా. అంతేనా? మనం ఏం చేస్తున్నామో ఎవడికి తెలియదు. సార్ హెల్త్ కార్నర్ పెట్టండి ఇంట్లో. దాని పేరేంటండి? ఏంటని అడుగుతాడు అతను. ఏంటి హెల్త్ కార్నర్ ఏంటి? మీరేం చెప్పక్కల్లా. మీ ఇంటికి వచ్చినోడికి అది చూస్తే అర్థమైపోద్ది వాడికి. వాడు అడగాలి. వాడు అడిగితే ఇంక మనకి ఛాన్స్ అడిగాడంటే చాలు కదా ఇంకా మనకి అయిపోయాడే. గుర్తుపెట్టుకోండి, హెల్త్ కార్నర్. ఇక్కడికి వచ్చిన ప్రతి వాళ్ళ ఇంట్లో
మీ యొక్క క్యాపబిలిటీని బట్టి నా అడ్వైజ్ ఏంటంటే మినిమం 10,000. నార్త్ సైడ్ ఒక టీం ఉంది, మీరు ఏ లీడర్ ఇంటికి వెళ్ళండి కార్నర్ ఉంటుందండి. ఏముంటుంది? మ్యాజిక్. మన 3 నెలలు మన వెస్టేజ్ మనం తీయలేదు కదా షాపులు, మరి అప్పుడు ప్రొడక్ట్స్ ఎక్కడ వాడారు? అందులోయే, ఆ కార్నర్లోయే. అవునా కదా? షాపులు లేవు. సార్ ప్రతి ఒక్కళ్ళు డైరెక్టర్స్ అండ్ అబోవ్ మెయింటైన్ చేయండి. ఎవరండి? మీ డౌన్ లైన్స్ వస్తారు మీ ఇంటికి, మీరు చెప్పమని అవసరం లేదు, ఆటోమేటిక్గా పెట్టేస్తారు. అవునా? దీనివల్ల కొత్త వ్యక్తులకు తెలుస్తుంది, మీరేంటో తెలుస్తుంది. నెక్స్ట్ 5th స్టెప్, అట్లీస్ట్ 1 హోమ్ మీటింగ్ ఎవ్రీడే. స్పెల్లింగ్ తప్పడింది. ఏంటండి? ఎవ్రీడే. డైరెక్టర్స్ అండ్ అబోవ్ ఎవ్రీడే మీ అప్లైన్ పిలుచుకోవడం లేదు, మీరు ఏం చేయాలి? హోమ్ మీటింగ్ చేయండి. డైరెక్ట్ సెల్లింగ్ కి విజయ రహస్యం ఏంటో తెలుసండి? హోమ్ మీటింగ్ అండి. ప్రపంచ వ్యాప్తంగా డైరెక్ట్ సెల్లింగ్ సక్సెస్ అయిందంటే ఆ లీడర్స్ యొక్క టెస్టిమోనీస్ మీరు చూడండి, వాళ్ళ లీడర్స్ రాసిన పుస్తకాల్లో మీరు చూడండి. హోమ్ మీటింగ్, హోమ్ మీటింగ్, హోమ్ మీటింగ్, హోమ్ మీటింగ్. ఎవరు ఎక్కువ ఎన్ని హోమ్ మీటింగ్ చేస్తారో వాళ్ళే సక్సెస్ అయ్యారు నెట్వర్క్ లో. హోమ్ మీటింగ్ 4, 5, 6 ఎక్కడైనా కావచ్చు. డైరెక్టర్స్ అండ్ అబోవ్ హోమ్ మీటింగ్. ఏం చెప్తాం సార్ హోమ్ మీటింగ్ లో? మన టెస్టిమోనీ చెప్తాం, వాళ్ళతో కంపెనీ చెప్తాం. 4 ప్రోడక్ట్లు నేర్చుకోండి. స్పిల్లోన్, అల్లోవెరా, ఆమ్లా, నూనె అయిపోయింది. ఫ్లాక్స్. మిమ్మల్ని కోఎంజియం క్యూటెన్ గురించి చెప్పమంటలా, ఎలార్జినైన్ గురించి చెప్పమంటలా. అవి చెప్పాలని డాక్టర్ కావాలి, అంతే కదా? అవి మనకు అవసరం లేదు, 4 చాలు. ఆయిల్, పేస్ట్, సోపు, షాంపూ అయిపోయింది. ఏం చెప్పాలి అక్కడ? ప్లాన్, 2 ముక్కల ప్లాన్ అంతే. ఇది మీరు ఎప్పుడైతే హోమ్ మీటింగ్ స్టార్ట్ చేశారో అప్పుడు మీరు లీడర్ గా ఎదగడానికి హెల్ప్ అవుతుంది. హోమ్ మీటింగ్ స్టార్ట్ చేయండి. ఇప్పుడు హోమ్ మీటింగ్ పెట్టాలంటే గోల్డ్ కావాలి, స్టార్ కావాలి, డైమండ్ కావాలి. ఈ హోమ్ మీటింగ్ కూడా మీరు ఎదగలేరండి, మీరు ఎదగలేరు. దయచేసి హోమ్ మీటింగ్ పెట్టండి. హోమ్ మీటింగ్ పెట్టండి, నేర్చుకోండి. 1 రోజు తప్పు చెప్తారు, 2 రోజులు చెప్తారు, 3 రోజులు చెప్తారు, 4వ రోజు ఆటోమేటిక్గా రెడీ. సార్ మాట్లాడలేదు ఎవరు? డైరెక్టర్ సెండ్ అప్ చెయ్యండి ఆ పని. హోమ్ మీటింగ్ రోజు ఒకటే హోమ్ మీటింగ్ స్టార్ట్ చేయండి. ఓకే? అది 2, 3 మీ డౌన్లైన్స్ ఉన్నారు కదా, ఇప్పుడు 50 మంది లిస్ట్ ఉంది మన దగ్గర. 50 మంది ఇంటి దగ్గర హోమ్ మీటింగ్ పెడితే ఎంత వస్తుందండి టీము? ఒకసారి ఆలోచన చేయండి. ఒకసారి మీ డ్రీమ్ పెద్దది కాబట్టి ఆలోచన చేయండి ఒకసారి. నెక్స్ట్ 6th స్టెప్, వర్కింగ్ 4 to 6 hours ఎవ్రీ డే. కన్సిస్టెన్సీ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. చాలా మంది నెట్వర్క్స్ లో డబ్బులు ఎందుకు రావో తెలుసా మీ అందరికి? ఈ రోజు పని చేస్తాడు, అమావాస్య నాడు మళ్ళీ అమావాస్య రావాలి. ఏమండి? మళ్ళీ ఎప్పుడు రావాలి? మళ్ళీ ఇంకో అమావాస్య చేస్తాడు. కన్సిస్టెన్సీగా రావాలి వర్క్ ఎవ్రీడే. సార్ నిజంగా రామకోటి గారు ఇక్కడ ఉన్న డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు మధ్యాహ్నం వరకు ఎక్కడ ఉంటారండి సార్? నేను చెప్పేది కరెక్టా కావచ్చు. మధ్యాహ్నం వరకు ఎక్కడ ఉంటారు డాక్టర్ గారు? క్లినిక్ లో ఉంటారు. ఓకే, హ్యాపీ. ఆయన వృత్తి అది, తప్పదు. మధ్యాహ్నం నుంచి లేదు, సాయంత్రం రాత్రి 10ంటికి కూడా ఆయన కనిపిస్తున్నాడు రోడ్ల మీద మాకు. చాలాసార్లు చూసాను ఆయన. కన్సిస్టెన్సీ. ఇప్పుడు అతను సార్ పార్ట్ టైమే, చెక్ ఫుల్ టైంకి వచ్చిన చెక్ పార్ట్ టైం లో వచ్చేసింది. 2,60,000 సార్కి వచ్చిందంటే రామకోటి గారు ₹1,00,000. ఆయన ఏం వేసుకొచ్చాడు మీటింగ్ కింద? డ్రెస్, యూనిఫామ్. డ్యూటీలో ఉన్నారు సార్ ఇప్పుడు గవర్నమెంట్ దృష్టిలో. ఎక్కడున్నారు? మైండ్ యాడ్ ఉంది, మనిషి ఎక్కడ ఉన్నారు? వెస్టేజ్ లో ఉన్నాడు ఆయన. ఉన్నారు లేదా? కన్సిస్టెన్సీ అంటే డైలీ చేయాలండి వర్క్. సార్ రామకోటి గారు ఎప్పుడు కనిపిస్తుంది నాకు రాజమండ్రిలో. డైలీ మన లైఫ్ ఇది. ఏమనుకుని వచ్చాం సార్ ఇందులోకి? ఏమనుకుని వచ్చారు మీరందరూ? మీరేమనుకుని వచ్చారు? ఏమనుకుని వచ్చారు? లైఫ్ ఇందులో ఉందని వచ్చాం. ఒకసారి ఆలోచించండి. లైఫ్ కోసం వచ్చాం మనం. కన్సిస్టెన్సీ. మీకు జాబులు ఉన్నాయి, మీకు ఉద్యోగాలు ఉన్నాయి, మీకు వ్యాపారాలు ఉన్నాయి, ఓకే. కానీ మినిమం 4 నుంచి 6 గంటల కన్సిస్టెన్సీ డైలీ చేయండి. చిన్న ఎగ్జాంపుల్ మీకు. ఆకాశంలోంచి లేదు, ఇక్కడ పైనుంచి ఒక దారిలా పడుతుంది అనుకోండి, కంటిన్యూగా పడుతుంది అనుకోండి, కొన్ని రోజులకి ఏమవుతుంది సార్? అది పగిలిపోతుంది. మీ వర్క్ కూడా అంతే. మీ వర్క్ కూడా అంతే. కన్సిస్టెన్సీగా జరుగుతుంటే ఆటోమేటిక్గా మీరు గోల్డ్ అవుతారు, సిల్వర్ అవుతారు, స్టార్ అవుతారు, డైమండ్ అవుతారు, క్రౌన్ అవుతారు, యూసిడి అవుతారు, డిసిడి అవుతారు, డియూసిడి అవుతారు. కన్సిస్టెన్సీ వర్క్ చాలా ఇంపార్టెంట్ వెస్టేజ్ లో. చాలా మంది 1 రోజు చేస్తారు, నెల తర్వాత కనిపించరు, 2 రోజులు చేస్తారు, మళ్ళీ 3 రోజులు ఆబ్సెంట్. కన్సిస్టెన్సీ. మీరు ఏ వర్క్ లో ఉన్నా
మీ లైఫ్ కోసం ఇందులోకి వచ్చారు కాబట్టి 4 hours మినిమం, ఎంతండి 4 to 6 hours కన్సిస్టెన్సీగా వర్క్ చేయండి. ఓకే, నెక్స్ట్ స్టెప్ అయిపోయి 3 స్టెప్లు ఉన్నాయి. డెవలప్ 7th స్టెప్ బేసిక్స్ లో డెవలప్. మీరు డెవలప్ అవ్వాలంటే లెర్నింగ్ యాటిట్యూడ్ చాలా ఇంపార్టెంట్. నేను డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా చెప్తున్నా మీ అందరికి, ఇది లెర్నింగ్ బిజినెస్. ఏంటండి, ఎప్పుడు నేర్చుకుంటానే ఉండాలి. నాకు అన్ని తెలుసు అన్నవాడు డైరెక్ట్ సెల్లింగ్ లో వాడు 0 అయిపోతాడు. కంటిన్యూ ఎప్పుడు నేర్చుకుంటేనే, ఎప్పుడు మీరు ఏ లెవెల్కి వెళ్ళండి, కొత్తదనాన్ని డౌన్ లైన్స్ కి అందించినప్పుడు మనం లీడర్ గా యాక్సెప్ట్ చేస్తారు. లెర్నింగ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా మంది నిన్న ఒక మా డౌన్ లైన్ చేశారు, సార్ 350 రూపాయలు భోజనానికి అంటే నేను రానన్నాడు. నేను ఒకటే చెప్పా, ఎవరు చెప్పాడు నీకు 350 అని భోజనానికి? ఇది నేర్చుకోవడానికి డోర్ లోపలికి వస్తేనే 350. భోజనానికి అని మేము చెప్పలేదే, మాట్లాడలేదు ఎవరు, మేము చెప్పలేదే భోజనానికి అని మేము చెప్పామా? ఏం సార్, నేర్చుకోవడానికి. మీకేమో లక్షలు కావాలా చెక్కులు, 10వ తారీఖు వస్తే 1,00,000 పడాలి, 350 రూపాయలు ఏముంది సార్? మాట్లాడలా. మీకు లక్షలు కావాలనుకుంటే మీరు ఖర్చు పెట్టేది 100లే. ఈరోజు ఎంతో కొంత నాలెడ్జ్ వచ్చిందా లేదా? మాట్లాడలా. వచ్చిందా లేదా? ఇంకా రాబోతుంది. ఇంకా అద్భుతమైన స్పీకర్స్ ఉన్నారు మన ముందు. లెర్నింగ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సక్సెస్ నెట్వర్క్ లో. ఇది నేర్చుకునే బిజినెస్. నేర్చుకోవడం, నేర్పించడం ఎలా చేస్తే చాలు టీం వస్తుంది. ఇది నేను నేర్చుకోలేదంటే టీము, మీకు తెలుసా, నేను ప్రీవియస్ కంపెనీలో ఒక దాంట్లో ఉన్నా. ఆ కంపెనీ CEO ఒక కోర్స్ నేర్చుకోవడానికి వెళ్ళాడు స్విట్జర్లాండ్. ఎంతో తెలుసండి, 2 days కి ఛార్జ్ చేశారంట 35 lakhs అండి. ఏంటండి, 35 lakhs కోర్స్ 2 days నెట్వర్క్ గురించి. ఆయన అప్పటికే అద్భుతమైన స్పీకర్, మంచి నాలెడ్జ్ ఉంది నెట్వర్క్ మీద. అయినా ఇంకా ఏదో ఉంది, స్విట్జర్లాండ్ వెళ్ళి 35 లక్షలు కట్టి కోర్స్ నేర్చుకుని ఇండియా వచ్చాడు. మనం 350 కట్టి రాజమండ్రి రావడం అమ్మో దూరం అండి, దూరం. ఇది కూడా దూరమే. మైండ్ సెట్ మార్చుకోండి దయచేసి. ఇవన్నీ చిన్న విషయాలు. ఏంటండి, మన ఎదుగుదలకి ఇవన్నీ ఏంటో తెలుసా? ఆటంకాలు. 350 అని అనుకున్న వాళ్ళు ఇంటికాడే ఉన్నారు చాలా మంది. ఇక్కడ ఇంకా చాలా మంది రావాలా రావట్లేదా? మరి ఈ రోజు నాలెడ్జ్ మిస్ అయ్యారా? ఒకసారి మీ ఎదుగుదలకి చిన్న విషయాలు, ఇది మీరు పెద్దగా ఆలోచించకూడదు. మీరు పెద్దగా ఆలోచించడం స్టార్ట్ చేయండి, ఇవి పెద్ద లెక్కేమి కాదు. ఓకే, లెర్నింగ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ సెల్ఫ్ డెవలప్మెంట్ చేసుకోండి. నెక్స్ట్ బిహేవియర్ చాలా ఇంపార్టెంట్. నెట్వర్క్ లో బిహేవియర్ అనేది డౌన్ లైన్స్, అప్ లైన్స్ ఎంత బిహేవియర్ చాలా బాగుండాలి. ఫోకస్, మీ టీమ్ మీద ఫోకస్ చేయండి, నెట్వర్క్ పెంచుకోవడానికి ఫోకస్ చేయండి. ఓకే, 8th స్టెప్ ఫాలో. పేషెన్స్, బిలీఫ్, కమిట్మెంట్. ఈ బిజినెస్ లో ఇవి చాలా ఇంపార్టెంట్. పేషెన్స్ అంటే మీ అందరూ తెలుసు, ఏముండాలి? ఓపిక ఉండాలి, ఉండగలదు. ఏమండి, చాలా మంది చేస్తున్నారు వర్క్, ఈ నెలలో 8,000 చెక్ వచ్చింది అనుకోండి, ఫోన్, ఏం లేదు సార్ ఇంకా అయిపోయింది లైఫ్, ఏం లేదు, 8,000 ఏం చేస్తాం సార్ 8,000తో? ఓపిక లేనోడికి బిజినెస్ సొద్దదండగా. చాలా మంది ఒక నెల చెక్ రాలేదనుకోండి, ఏమైపోతున్నారు? డిసప్పాయింట్. అసలు ఏమి లేదండి. పేషెన్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు 8,000, 10,000, 20,000 కోసం రాలా, దేనికోసం వచ్చారు? లక్షల కోసం వచ్చారు. దానికి ఓపిక ఉండాలి. ఓపిక ఉన్నవాడు బిజినెస్ ఇది. ఓపిక లేకపోతే ఈ బిజినెస్ లో వేస్ట్. పేషెన్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. నెక్స్ట్ బిహేవియర్, బిలీఫ్, కమిట్మెంట్. ఇది చాలా, కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ 9th స్టెప్ 100% బిలీఫ్ ఆన్ సెల్ఫ్. ఈ నెట్వర్క్ లో సక్సెస్ కావాలంటే ముందు మన మీద మనకు నమ్మకం చాలా ఉండాలి. ఏముండాలి? 100% బిలీఫ్ ఉండాలి. మనం ఈ బిజినెస్ లో ఎదుగుతాం, ఈ బిజినెస్ లో సక్సెస్ అవుతాం, ఈ బిజినెస్ లో 1 lakh, 2 lakh, 3 lakh, 4 lakh, 10 lakh ఈ బిజినెస్ లో నేను తీయగలను అనే సెల్ఫ్ మీకు ఉండాలి. అది లేనప్పుడు మీరేం చేయలేరు. ఆ బిలీఫ్నెస్. మీరు ఒకటే చెప్తున్నా, నెట్వర్క్ ఎంత గొప్పదంటే, ఇక్కడ మనం డెవలప్ అవ్వాలంటే ఏంటండి, కొంతమందిని డెవలప్ చేయాలండి. ఏం చేయాలి? నాకు 2 లక్షలు వచ్చింది అనుకోండి, కనీసం 1,00,000 వచ్చిన వాళ్ళు తయారు చేయాలి కింద. బాగుంది కదా? మాట్లాడలేదు ఎవరైనా? వేరే బిజినెస్ మీరు ఏదైనా చూడండి, వాడు డెవలప్ అవ్వాలంటే ఏదో ఒకటి చేయాలి అక్కడ. అవునా కదా? కానీ ఇక్కడ నెట్వర్క్ లో సాహు గారికి 6 లక్షలు వచ్చిందంటే కింద 1,00,000 రూపాయలు వచ్చేవాళ్ళని తయారు చేశాడు సార్. ఈ రోజు ఎంతో మంది సక్సెస్ అయ్యారు. మీ మీద మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఏ టైంలో కూడా అది మారకూడదండి. చాలా ఇంపార్టెంట్ నెట్వర్క్ లో.
ఈరోజు వెస్టేజ్ గారు మీరు ఏ కంపెనీ చూడండి, 100 మంది వస్తే లోపలికి 20 మంది సక్సెస్ అవుతున్నారు. ఆ 20 మంది ఎందుకు సక్సెస్ అయ్యి ఎందుకు కోటేశ్వర్లు అవుతున్నారు? ఇవన్నీ ఉన్నాయి వాళ్ళు. ఊరికనే రాలా వీళ్ళందరూ ఈ స్టేజ్ కి. వాళ్ళకి సెల్ఫ్ ఉంది, ఏంటి బిలీఫ్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటండి, యువర్ యాక్టివ్ అప్లైన్. దయచేసి ఈ నెట్వర్క్ లో మీ పైన ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళు ఫాలో అవ్వండి, తప్పేం కాదు. ఇది ఏంటండి, ఆ యాక్టివ్ అప్లైన్ మీద ఏముండాలి మీకు? బిలీఫ్ ఉండాలి 100%. రిలేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అప్లైన్ డౌన్ లైన్ రిలేషన్ చాలా బాగుండాలి, అవునా కదా? ఎలా ఉండాలో తెలుసా? లవర్స్ లా ఉండాలండి. ఎలా ఉండాలి? లవర్స్ లా ఉండాలి. రోజు మాట్లాడుకోకపోతే అలా ఆగుతారండి. దొంగచాటుకి వెళ్ళని ఫోన్లు చేసుకుంటారు. సార్ మాట్లాడట్లేదు ఎవరన్నా? మీరు ఆపగలరా? మాట్లాడట్లా. నో, ఎవడి వల్ల కాదు. ఆ లవ్ చాలా ఇంపార్టెంట్. ప్రేమ, డౌన్ లైన్ అప్ లైన్ ఇద్దరే ఉంటారు ఎక్కడైనా సిస్టమ్ లో. ఎవరైనా ఇద్దరే. ఎవరు? డౌన్ లైన్ అప్ లైన్. లవ్ చాలా ఇంపార్టెంట్. ఏం ఇంపార్టెంట్? లవ్. ఇది ఉన్నప్పుడే మీరు ఏ స్థాయికైనా వెళ్ళగలరు. చాలా టీమ్స్ లో మీరు చూడండి, ఈ లవ్ లేకే దూరం అయిపోతున్నారు, విడిపోతున్నారు, దెబ్బలాట్లు, గొడవలు. ఓకే, ఎస్ అన్నా? ఎస్, ఇది ఉండాలి. లవ్ చాలా ఇంపార్టెంట్. మీ అప్లైన్ ఎప్పుడైనా మీరు లవ్ చేస్తూనే ఉండాలి. అర్థమైందండి? ఒక బండికి 2 చక్రాలు లాంటివి అప్లైన్ డౌన్ లైన్. ఒక చక్రం ఊడిపోతే వెళ్ళదు, గమ్యం వెళ్ళదు. వెళ్తుందా? అర్థమవుతుందా మీకు? ఒక పెద్దరాయుడు సినిమాలో మోహన్ బాబు డైలాగ్ చెప్తాడు, ఏంటండి అది? ఫిష్ అండ్ వాటర్ డైలాగ్ చెప్తాడు కదా. ఫిష్ అండ్ వాటర్ లాగా మీ రిలేషన్షిప్ కలిసి ఉండాలి. ఓకే, డైలాగ్ మర్చిపోయిన చాలా కదా చెప్పాను మీటింగ్ లో ఇది. ఓకే, నేను నెక్స్ట్ మీటింగ్ లో చెప్తాను. చాలా సూపర్, అసలు ఆ డైలాగ్ అద్భుతం అనమాట. ఫిష్ అండ్ ఫిషర్మెన్ సంథింగ్ ఏదో ఉంది అది. రిలేషన్ అంత బిలీఫ్ ఉండాలి అప్లైన్ మీద. అర్థమైందా సార్? నా అప్లైన్ వేరే కంపెనీలో, ఇక్కడే ఉన్నారు కదా మా అప్లైన్, ఇప్పుడు వేరే కంపెనీలో మా కింద డౌన్ లైనే, కానీ నా అప్లైన్ ఈరోజు ఎప్పుడు వచ్చామన్నది కాదు. అప్లైన్ ఎప్పుడు లవ్ చేయాలి. వయసులో చిన్నోడా, పెద్దోడా, ముసలోడా, వాడు ఏం చదువుకోలేదా, ఏమి తెలియదా, డబ్బున్నాడా, లేనోడా, క్యాస్టా, గీస్టా ఏమి చూడకూడదు. ఏముండాలి? లవ్ ఒకటే ఉండాలి. వాడే సక్సెస్ అవుతాడు నెట్వర్క్. ఇది మట్టి మీరు గుర్తుపెట్టాలి. మోస్ట్ ఇంపార్టెంట్ అప్లైన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు చెప్పు, 100% లో వెస్టేజ్. కోస్తే వెస్టేజ్ ఉండాలి. ఎక్కడ కోసినా మన శరీరంలో ఏముండాలి? నరాల్లో ఏముండాలి? కోస్తే ఏమనాలంటే మీ బ్లడ్ లప్టప్ కాదు, వెస్టేజ్ అనాలి. వాడే వస్తాడు కోటేశ్వరుడు. ఎవడు పడితే వాడు కాడు. నెట్వర్క్ డబ్బులు సంపాదించాలంటే అంత ఈజీ ఏం కాదు. ఏముండాలి? నీ కట్ చేస్తే నీ బ్లడ్ ఏమంటది? భూమి మీద పడినప్పుడు వెస్టేజ్ అనాలి. వాడికే వస్తుంది సక్సెస్. గుర్తుపెట్టుకోండి. 100% ఈ 3 విషయాల్లో మీ మీద మీకు నమ్మకం, మీ అప్లైన్, మీరు చేసే వృత్తి మీద 100% బిలీఫ్నెస్ ఉండాలి. లాస్ట్ వన్, అటెండ్ అండ్ ప్రమోట్ ఆల్ మీటింగ్స్ అండ్ సెమినార్స్. సక్సెస్ కావాలంటే 100% ఎక్కడ మీటింగ్ జరిగినా మనము మన టీము అటెండ్ చేయగలనోడికే 5 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు వచ్చే అర్హత ఉంది. మీరు అటెండ్ చేసుకోలేకపోతే 1000, 2000, 3000, 4000, 5000, 10,000 ఆడే ఉంటారు. మీకు అది కావాలా? లక్షలు కావాలా? అది ఎక్కడ వస్తుంది? నాలెడ్జ్ ద్వారా వస్తుంది. టీం ఎలా డెవలప్ అవుతుందండి? ఏమండి? నాలెడ్జ్, సెమినార్స్, మీటింగ్స్ ఎక్కడున్నా వెళ్ళిపోయి అటెండ్ కావాలి. మీ టీమ్స్ అటెండ్ చేసుకుంటే మీరు 100% మీరు ఏదైతే నమ్మొచ్చారో ఈ సిస్టంలోకి, ఏదైతే సాధించాలని వచ్చారో ఈ సిస్టంలోకి, అది నెరవేరాలంటే ఈ 10 బేసిక్స్ మీరు ఫాలో కండి. 10 బేసిక్స్ ఫాలో అవుతారా? మీ ఇష్టం. మీ లక్షలు కావాలంటే ఫాలో కావండి. ఓకే, నెక్స్ట్ నా లాస్ట్ స్లైడ్ అయిపోయింది, నేను ముగించేస్తాను. నో పెయిన్ నో గెయిన్. గెయిన్ అవ్వాలంటే పెయిన్ ఉండాలి. ఏంటండి? నో పెయిన్ నో గెయిన్. డ్రీమ్స్ కెన్ బి రియలైజ్డ్ ఓన్లీ అవుట్ ఆఫ్ ద కంఫర్ట్ జోన్. ఈ కంఫర్ట్ జోన్ మీరు వదిలిపెట్టి వస్తేనే మీకు సక్సెస్ అనేది ఉంది. నో పెయిన్ నో గెయిన్. గెయిన్ అవ్వాలంటే ఏం జరగాలి? పెయిన్ ఉండాలి. పెయిన్ లేకపోతే గెయిన్ కాలేరు. దయచేసి మీటింగ్ అంటే వెళ్ళాలి, కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి. అవన్నీ ఉంటేనే నువ్వు గెయిన్ అవుతావు జీవితంలో. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పి నేను ముగిస్తా. మన
ఈ ప్రపంచ దేశాల్లో పవర్ఫుల్ అధ్యక్షుడు ఎవరండి? ఏ దేశ అధ్యక్షుడు పవర్ఫుల్? అమెరికా, మీ అందరూ తెలుసు. బైడెన్ గెలిచాడుగా, మీ అందరూ తెలుసు కదా. ఆయన పూలబాట కాదండి ఆయన లైఫ్. చదివారా? ఈ మధ్యన ఆదివారం పుస్తకంలో వచ్చింది, చదివారా? చిన్న వయసులో స్కూల్కి వెళ్ళే టైంలో నెత్తి వస్తే, నెత్తిగా ఉండేదంట. బైడెన్ అసలు మాట్లాడేవాడు కదా, నెత్తి అంటండి. స్కూల్లో పిల్లలు, పేరెంట్స్, టీచర్స్ అందరూ కూడా వీడు నత్తోడు, వీడికి ఏమి రాదు కానీ రోజు ఏమని చేసేవారండి. ఓ రోజు స్కూల్ నుంచి వెళ్ళిపోతే ఏమన్నాడు తెలుసా ఆయన? నేను అమెరికా అధ్యక్షుడే వస్తాను అన్నాడంట ఆ స్కూల్ టీచర్ని. ఏమన్నాడు? నేను అమెరికా అధ్యక్షుడే వస్తా అన్నాడంట ఆయన. ఒకసారి చూడండి, ఆదివారం పుస్తకంలో వచ్చింది. ఆయన లైఫ్ 11-12 సంవత్సరాలు అయ్యేటప్పటికి నోటులో ఒక రాయి పెట్టుకుంటే జాయిగా నెత్తి అనేది తగ్గడం మొదలైంది. కాలేజీకి వెళ్ళాడు, చదువుకున్నాడు, నేర్చుకున్నాడు, పెళ్ళయింది, ఓ పార్టీలో జాయిన్ అయ్యాడు. కొన్ని రోజులు వైస్ ప్రెసిడెంట్ చేసినప్పటికి భార్య చనిపోయింది. తర్వాత ఎదిగాడు, వయసు ఇంకా పెద్ద ఏజ్ వచ్చింది, పిల్లవాడు చనిపోయాడు. పాపం వాళ్ళ సన్నలేడని చనిపోయాడు. 86వ సంవత్సరం ఏమయ్యాడు? అమెరికా అధ్యక్షుడు. అంటే ఎంత పెయిన్ అనిపించాడండి. ఈ రోజు ప్రపంచంలో ఎవడ సక్సెస్ అయినా వాడి వెనకాల పెయిన్ ఉంది. అందుకే గెయిన్ అయ్యారని స్వభావం మీ అందరం తెలియజేస్తాం. పెయిన్ అనేది గెయిన్ కాలేడు, అది మటు మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, కాబట్టి మీరందరూ సక్సెస్ అవ్వాలని నెక్స్ట్ టైం ఇంకా మాట్లాడుకుందాం. మనం టైం అయిపోతుంది. ఇంకా చాలా అత్రేంద్ర మహారాజులు మంచి గైడ్ లైన్స్ మీ అందరికి ఇవ్వడానికి వచ్చారు. ఓకే, థ్యాంక్ యూ. నాకు ఈ ఆపర్చునిటీ వచ్చిన మీ అందరికీ, మీ అందరు నేను రిక్వెస్ట్ చేసేది, వాళ్ళలో 100 మంది ఉన్నారు. 100 మంది డైరెక్టర్స్ 2 to 3 months లో కారు స్టార్కి రండి, కారు కొట్టాలి. ఇదే రాజమండ్రి 100 మంది 100 కార్లు వేసుకొస్తే ఈ మీటింగ్ సరిపోతుంది.